హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మినీ బ్లాగ్ ఏంటంటే, మేము ఊరికి వెళ్ళాం కదా. సో అప్పుడు మా వాళ్ళు చూడండి స్విమ్మింగ్ చేస్తున్నారు. ఇక్కడ నాకు స్విమ్మింగ్ చేస్తున్నందుకు కాదు ప్రాబ్లము, కానీ వాళ్ళు చేసే సిచ్యువేషన్ చూడండి. అక్కడ మీరు బాగా గమనించినట్లయితే పైనుంచి చినుకులు వర్షం పడుతుంది. సో నేను ఈ వీడియో తీయడానికి కూడా కారణం అదే. వర్షంలో కూడా వీళ్ళు స్విమ్మింగ్ చేస్తున్నారంటే వీళ్ళు ఎంత ప్యాషన్గా ఉన్నారో స్విమ్మింగ్ పైన అని. సో అంటే మనకి ఆ ఏజ్ లిమిట్ లేండి, మనకు ఆ ఏజ్లో ఒక ఇది ఉంటుంది, స్విమ్మింగ్ చేయాలి, స్విమ్మింగ్కి వెళ్ళాలి, నేర్చుకోవాలి అని. సో ప్రతి ఒక్కరికి అంతే అనుకుంటా. కానీ మనకి సమ్మర్ అనేసరికి ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. సమ్మర్లో అది వర్షం పడినా తుఫాన్ వచ్చినా కూడా మనం సమ్మర్ కాబట్టి ఇంకా స్విమ్మింగ్ చేయాలి అన్నట్లు. సో మా వాళ్ళు కూడా అసలు దాన్ని వదలట్లేదు. కొంచెం టైం దొరికినా కూడా పోయి దూకేస్తున్నారు. సో మాకైతే ఈ ఏజ్ కల్లా ఎప్పుడో చేస్తుండే. అందులోని స్విమ్మింగ్ పూల్లో కాదు మేము నేర్చుకునేది, బావులలో చేయడం అంత ఈజీ అయితే ఏం కాదు. స్విమ్మింగ్ చాలా కష్టం అనమాట, లోతు ఎక్కువ ఉంటుంది కదా. స్విమ్మింగ్ పూల్లో ఏముంది, నార్మల్గా నిలబడుకున్నా కూడా వచ్చేస్తుంది. బట్ బావులలో కొంచెం టఫ్గానే ఉంటుంది. ఊర్లో బావులు ఎక్కువ కాబట్టి పల్లెటూరులో. సో అందుకని స్విమ్మింగ్ అనేది తొందరగా నేర్పిస్తారు. ఇక్కడ నేను పైకి వెళ్ళి వాతావరణం ఎలా ఉంది అనేది చూడ్డానికి వెళ్ళాను. వెదర్ ఇంకా స్విమ్మింగ్ విషయానికి వస్తే, చిన్నప్పుడు మాకెందుకు అంత తొందరగా నేర్పించేవాళ్ళు అంటే, మేము స్కూల్కి వెళ్ళేది 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి కదా. అది కూడా పొలాల్లో నుంచి వెళ్ళాలన్నమాట. సో పొలాల్లో బావులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో అని మాకు తొందరగా నేర్పించేవాళ్ళు అనమాట. సో నేను స్విమ్మింగ్ చేసిన వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.